మరి మొన్న మహానాడులోనే అడిగారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే హ్యాపీగా ఉన్నారో చప్పట్లు కొట్టమన్నారు. మనం అందరం చూసాం, ఒక్కలంటే ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలే. నిజంగా ఎదురు పడితే చప్పట్లు కాదు, నీ ముఖాలు కొడతారని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం. ఎంత ప్రజలంటే గొర్రెల కింద భావించి నోటికి ఎంత వస్తే అంత అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ పోతూ గద్దెనెక్కుతున్నారు. మరి పిల్లలు ఇంగ్లీష్ విద్య, మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఒక ఖురాన్ గా, బైబుల్ గా, భగవద్గీతగా భావిస్తున్నారు. మరి ఈ రోజు ఈ సూపర్ 6 అనే మేనిఫెస్టో మీరు అలా భావించగలరా అని అడుగుతున్నా, మీరు అలా మాట ఇవ్వగలరా అని అడుగుతున్నా. మనందరికీ తెలుసు, అధికారంలోకి రాకముందు ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు పంచారు. మళ్ళీ దానికి ఒక క్యాప్షన్, బాబు షూరిటీ మీ భవిష్యత్తుకు గ్యారెంటీ. మనందరికీ తెలుసు, ఈ బాండ్లు ప్రతి ఇంటికి కూడా పంచారు. అంటే నేను అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ కూడా నీ ఇంటికి వచ్చేస్తాయి, ఏడాదికి ఇంత, 5 ఏళ్ళకి ఇంత, ఈ డబ్బులు క్రెడిట్ అయిపోతాయి అంటున్నారు. కానీ ఒక్క డబ్బు కూడా, ఒక్క పథకం కూడా ఈ రోజు ఈ రైతులకి 20,000 అన్నారు, అది లేదు. ఏ పథకము కూడా గట్టిగా మాట్లాడితే అమల్లోకి తీసుకొచ్చింది ఏ పథకం అంటే ఉచిత బస్సు. పోనీ అదేనా సక్రమంగా చేశారా అంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఉన్న బస్సులు కూడా తీసేసి, మరి బస్సులు కూడా సక్రమంగా దాన్ని రన్ చేయక, దాని స్క్రాప్ అయిన బస్సులు కూడా ఈ రోజు పరిగెట్టిస్తున్నారు రోడ్ల మీద. ఆడవాళ్ళలో మళ్ళీ ఆడవాళ్ళకే గొడవలు పడేటట్టుగా సక్రమంగా కూడా మీరు అమల్లోకి తీసుకురాలేదు ఈ పథకం. మరి ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజల గురించి గలమెత్తుతుంది, ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షానే ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాటకి కట్టుబడిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో గాని దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని మేము కాలరెత్తుకొని మరీ చెప్తున్నాము. మరి ఈ రోజు మా ప్రజలకి జరిగిన మోసము, ఈ వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరి తరపున ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గలమెత్తుతుంది. ఈ నెల జూన్ 4వ తారీఖున ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఏవైతే ఈ బాండ్లు మీరు పంచిపెట్టారో, కింద సంతకాలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, దత్తపుత్రుడు కూడా దీని మీద సంతకం పెట్టారు. కాబట్టి ఈ బాండ్లన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి దహన కార్యక్రమం ఈ నెల 4వ తారీఖున ఎంఆర్ ఆఫీస్ దగ్గర, మండల ఆఫీస్ దగ్గర మనం చేస్తున్నాము. ప్రజలందరికీ కూడా జరిగిన మోసాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మీ తరపున ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని ఒక భరోసా కలిగించడము. ఈ రోజు ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీల వల్ల ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇది రాజకీయంగా చేసే కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలన్న ఆలోచనతో చేసే కార్యక్రమాలు. కాబట్టి ప్రతి ఒక్కరు విజయనగర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగ వృత్తి రాలేదో, ఉద్యోగాలు రాలేదో, ఆడబిడ్డలకి ఈ డబ్బులు రాలేదో, అమ్మఒడి రాలేదో, అదే విధంగా ఏది రాని వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ పరిపాలన వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి మనం కలిసి కట్టుగా ఈ పార్టీ మీద, ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన గలమెత్తాలి. అందరూ కూడా ముందడుగు వేసి కార్యక్రమాన్ని భారీ ఎత్తులో సక్సెస్ చేయమని కూడా కోరుకుంటున్నాను.